భక్తులు ఎదురు చూసే పవిత్ర మాసం, శివకేశవులకు ఇష్టమైన మాసం కార్తీక మాసం. కార్తీక మాసం చాలా పవిత్రమైన మాసం. ఈ మాసంలో చంద్రుడు కృతికా నక్షత్రంలో సంపూర్ణంగా ప్రకాశిస్తాడు. కాబట్టి దీనిని కార్తీక మాసం అంటారు. నా కార్తీక సమో మాసో, నా కృతేన సమం యుగం, నా వేద సదృశ్యం శాస్త్రం, నా తీర్థం గంగాయా సమం. అంటే కార్తీక మాసం వంటి మాసం లేదు, సత్యయుగం వంటి యుగం లేదు, వేదం వంటి శాస్త్రం లేదు, గంగ వంటి తీర్థం లేదు. ఈ మాసంలో రుద్రాభిషేకం, బిలవార్చన, దీపారాధన చేయడం మహాపుణ్యప్రదం. అభిషేకం ప్రియం శివం అంటే శివుడు అలంకారాల కన్నా భక్తితో చేసే అభిషేకానికే ప్రీతి చెందుతాడు. అష్టోత్తర లింగార్చన, మహాలింగార్చన, సహస్రలింగార్చన ఈ మాసంలో ఈ అర్చనలు చేస్తే సంవత్సరం మొత్తం చేసిన ఫలితాలు లభిస్తాయి. కార్తీక మాసంలో తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును పూజిస్తే ఇది మోక్షాన్ని ఇస్తుంది. ఈ మాసంలో విష్ణువును దామోదరుడు అని పిలుస్తారు. ఈ పవిత్ర మాసంలోనే హరిహరసుతుడు అయ్యప్ప స్వామి దీక్ష కూడా ప్రారంభమై మకర సంక్రాంతి వరకు కొనసాగుతుంది. శివకేశవుల ఆశీస్సులతో జీవితం పవిత్రమవుతుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్క దీపం వెలిగిస్తే అది మోక్షానికి మార్గం ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్స్లో శివకేశవ అని టైప్ చేయండి.